అంశము పరిశోధించబడటం గురించి మనం ధ్యానించబోతున్నాం. పరిశోధించబడినటువంటి రాయి ఎవరంటే యేసుక్రీస్తు ప్రభుని గురించి రాయబడినటువంటి మాట ఇది. ఆయన పరిశోధించబడినటువంటి రాయి అంటే యేసుక్రీస్తు ప్రభు అన్ని విధాలుగా మన వంటి వానిగా ఈ లోకానికి యేసుక్రీస్తు పంపబడ్డాడు. కన్యక మరియ గర్భంలో పరిశుద్ధాత్మ ద్వారా ఆయన జన్మించినప్పటికీ కూడా ఆయన కూడా మన వలె రక్త మాంసములతో ఉన్నాడు. ఆయన పాప శరీరాకారంతో పంపబడి పాపములకు శిక్ష ఆయన శరీరం మీద విధించబడిందని కూడా లేఖనంలో రాయబడింది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు అన్ని విధాలుగా మనకి మాదిరి అయి ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు అన్ని విధాలుగా మన వంటి వానిగానే ఈ లోకంలో ఆయన జీవించాడు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలైతే యేసుక్రీస్తు ప్రభు కూడా అన్ని విధాలుగా మన వల్లనే ఆయన పరిశోధించబడ్డాడు, మన వల్లనే ఆయన పరీక్షించబడ్డాడైతే ఆయన ఆయన పరిశోధించబడినప్పటికీ కూడా ఆయన జీవితంలో ఒక అద్భుతమైనటువంటి క్రియ వెలుపలికి వచ్చినట్టుగా మనకి కనబడుతుందంటే ఆయన శోధించబడుతున్నటువంటి వేళ తండ్రి అయిన దేవుని చేత ఆయన పరీక్షించబడ్డాడు, శ్రమలో దేవుని చేత ఆయన పరీక్షించబడ్డాడు. అన్ని రంగంలో కూడా యేసుక్రీస్తు ప్రభు పరీక్షించబడ్డాడు, పరిశోధించబడ్డాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభుని నమ్మినటువంటి మన జీవితాలు కూడా ఖచ్చితంగా దేవుని చేత మనం ఆ ప్రతి సమయంలో కూడా అన్ని విషయాల్లో కూడా మనం పరీక్షించబడతాము. హల్లెలూయా. పరిశోధించబడటానికి నానా అర్థాలు ఉన్నాయంటే పరీక్షించబడము, ఆ తర్వాత విమర్శించబడము, ఆ తర్వాత విచారణ చేయబడటము, పరీక్షకి నిలబడటం. అంటే ఇవన్నీ కూడా దేని కిందకి వస్తాయి అంటే ఇవన్నీ కూడా పరిశోధించబడటం కిందకి వస్తాయి. అంటే ఇక్కడ మన లేఖనంలో చూసుకుంటే ఏ ట్రైడ్ స్టోన్ చేసే ఎట్లాంటి అంటే ట్రైడ్ స్టోన్ అంటే పరిశోధించబడినటువంటి రాయి అని ఇక్కడ లేఖనంలో మనం చూస్తున్నాం. అంటే దేవుడు ఏ విషయాల్లో మనల్ని పరిశోధిస్తాడు అని మనం ముందుగా చూసుకుంటే హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం చూసుకున్నాం. మొదటిగా ఏ విషయాల్లో దేవుడు మనల్ని పరిశోధిస్తాడు? హీబ్రూస్ 4th chapter 15th verse. దేవుడు మనల్ని దేనిలో పరిశోధిస్తాడు అంటే ఆయన పరిశుద్ధతలో పరీక్షిస్తాడు, మనల్ని పరిశోధిస్తాడు. అంటే హోలీనెస్, పరిశుద్ధత. ఎందుకు పరిశుద్ధతలు ఆయన మనల్ని పరీక్షిస్తాడు అంటే దేవుని గురించి రాయబడిన మాట ఏంటంటే నేను పరిశుద్ధులైన ఉన్న ప్రకారము మీరు కూడా పరిశుద్ధులై ఉండుడి. బీ హోలీ ఫర్ ఐ యామ్ హోలీ అన్నాడు దేవుడు. అంటే యేసుక్రీస్తు ప్రభు ఆయన పరిశుద్ధుడు కాబట్టి యేసు రక్తంలో కడగబడినటువంటి మనము కూడా అన్ని విషయాల్లో కూడా పరిశుద్ధులుగా జీవించాలి అని దేవుడు కోరుతున్నాడు. ఏ విషయాల్లో పరిశుద్ధులుగా ఉండాలి అంటే మాట విషయంలో పరిశుద్ధత మన జీవితంలో ఉండాలి. యేసుక్రీస్తు ప్రభుని నమ్మిన తర్వాత నువ్వు అబద్ధాలు మాట్లాడితే నువ్వు పరిశుద్ధులైనటువంటి దేవుణ్ణి మహిమపరిచినట్టు కాదు. నీ నోట అపవిత్రమైనటువంటి మాటలు వస్తే పరిశుద్ధులైనటువంటి దేవునికి తగిన బిడ్డవు నువ్వు కాకపోదువు. నీ యొక్క నోటి నుంచి బూతు మాటలు వస్తే నువ్వు పరిశుద్ధులైనటువంటి దేవుని యొక్క బిడ్డగా నువ్వు ఉండడానికి ఎంత మాత్రం కూడా వీలు కాదు. కాబట్టి నోటి మాటల్లో కూడా అపవిత్రత అనేది ఎంత మాత్రం కూడా ఉండకూడదు. అంటే యేసుక్రీస్తుని నమ్మినటువంటి వారి నోట ఏముండాలి అంటే పరిశుద్ధమైన పవిత్రమైనటువంటి దేవుని యొక్క వాక్యము వారి నోట ఉండాలి. కానీ అపవిత్రమైనవి, బూతు మాటలు, ఆ తర్వాత వ్యతిరేకమైనవి, దుష్ట సంబంధమైనవి ఎంత మాత్రం కూడా వారి నోట ఉండడానికి వీలేదు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధుడు. ఆయన మాటలు కూడా ఎక్కడ కూడా అపవిత్రత కనబడలేదు. కాబట్టి ఆయన బిడ్డలుగా మనం పిలువబడాలి అంటే మన నోటి మాటల్లో కూడా అపవిత్రత ఎంత మాత్రం ఉండకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత మన యొక్క హృదయపు ఆలోచనలో కూడా అపవిత్రత ఎంత మాత్రం కూడా ఉండకూడదు. అందుకే భక్తులైనటువంటి దావీదు ఒక మాట మాట్లాడతారు ఏంటంటే రాత్రి గడియలలో నీవు నన్ను పరిశోధించావు, నన్ను పరిశీలించావు, అయితే నీకు ఏ దురాలోచనయు కానరాలేదు. హల్లెలూయా. అంటే రాత్రి గడియలలో దేవుడు ఏం చేస్తాడంట? మన హృదయాన్ని ఆయన పరీక్షిస్తాడంట, పరిశోధిస్తాడంట. ఎందుకు? పొద్దున జరిగిన విషయాలు అన్నిటి విషయంలో కూడా రాత్రి పడుకున్నప్పుడు ఏం చేస్తాము? హృదయంలో రకరకాల ఆలోచనలు కదా, రకరకాల కళలు, రకరకాల ఆలోచనలు. ఆ తర్వాత పొద్దునంతా ఎవరైనా నేను తిట్టారనుకో హృదయంలో రాత్రి ఏమొస్తుంది? వాడిని కళలను ఏం చేస్తూ తిట్టడము, వాడిని దూషించడము, వాడిని కొట్టడము, ఇట్లాంటి రకరకాల కళలు కనబడుతుంది. అంటే హృదయము ఒకవేళ అపవిత్రతో నింపబడి ఉంటే నీ నోరు కూడా అపవిత్రమైన మాటలు మాట్లాడుతుంది. నీ హృదయము దురాలోచనలతో నింపబడితే అంటే దేవుని గురించిన ఆలోచనలు కాకుండా దుష్ట సంబంధమైన ఆలోచనతో ఎప్పుడైతే నింపబడతావో నువ్వు మలినమైపోతావు. కళలు అదే విధంగా వస్తాయి, నీ జీవితం కూడా అదే విధంగా మార్చబడుతుంది. కాబట్టి నీ హృదయంలో కూడా ఎంత మాత్రము దేవుడు
నిన్ను పరీక్షించినప్పుడు, రాత్రి గడియల్లో సహితము పరీక్షించినప్పుడు ఏ దురాలోచన కూడా ఆయనకి కనబడకూడదు. హల్లెలూయా. ఆ తర్వాత క్రియలో సైతం ఎంత మాత్రం వ్యతిరేకత కనబడకూడదంటే యేసుక్రీస్తు ప్రభు మాట ఎందు, క్రియ ఎందు, ప్రవర్తనలో, విశ్వాసంలో అన్ని రంగాలలో చూసుకుంటే యేసయ్య పరిశుద్ధుడుగా మనకి కనబడుతున్నాడు. కాబట్టి మొదటిగా దేవుడు మనల్ని ఎందులో పరీక్షిస్తాడు, ఎందులో ఆయన పరిశోధిస్తాడంటే మొదటిగా మనల్ని ఆయన పరిశుద్ధతలో పరీక్షిస్తాడు. యేసుక్రీస్తు ప్రభు ఆయన కూడా మన వలె సమస్త విషయంలో ఆయన శోధించబడినప్పటికీ కూడా ఆయన పాపము లేని వాడిగా ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. హి వాస్ వితౌట్ సిన్ అంటే ఆ సమస్త విషయంలో అంటే అట్ ఆల్ టైమ్స్ అన్ని విషయాల్లో కూడా నువ్వు నేను ఏ విధంగా శోధించబడుతున్నాము, ఏ విధంగా పరీక్షించబడుతున్నాము, వాటన్నిటి విషయంలో కూడా యేసయ్య పరీక్షించబడ్డాడు. కాబట్టి చాలాసార్లు మనము యేసయ్యకి నా టెంప్టేషన్ ఏం తెలుసు, యేసయ్యకి ఇదేం తెలుసు, యేసయ్యకి అదేం తెలుసు అంటాం. కానీ యేసయ్య గురించి రాయబడింది ఆయన సమస్త విషయంలో ఎందు మన వలనే శోధించబడినను ఆయన పాపము లేని వానిగా ఉండేగా రాయబడింది. అంటే అన్ని విధాలుగా నువ్వు ఎలా అయితే శోధించబడుతున్నావు వాటన్నిటి విషయంలో కూడా యేసు కూడా శోధించబడ్డాడు. ఇప్పుడు నువ్వు జయము ఎట్లా పొందుతావు అంటే జయించినటువంటి యేసుక్రీస్తుని ఎప్పుడైతే నువ్వు హత్తుకొని ఉంటావో, జయించినటువంటి యేసుక్రీస్తు ప్రభు మాటకి ఎప్పుడైతే లోబడతావో, యేసుక్రీస్తు యొక్క వాక్యము ఎప్పుడైతే నీ హృదయంలో నువ్వు భద్రము చేసుకుంటావో, అరణ్యంలో ఎట్లయితే సాతాను యేసేని శోధించినప్పుడు వాక్యం అనే ఖడ్గము చేత ఎట్లా యేసే జయించాడో, ఇలాంటి బలైతలన్నిటినీ కూడా మనం జయించాలి అంటే ఖచ్చితంగా దేవుని యొక్క వాక్యం మన హృదయంలో ఉండాలి. ఆ వాక్యాన్ని మన పరిస్థితుల్లో మనం ప్రకటన చేయాలి. దేవుని యొక్క వాక్యమే పరిశుద్ధులుగా ఉండడానికి మనకి సహాయం చేస్తుంది. హల్లెలూయా. ఎవరైతే వాక్యము చదవరో వారి లోపల పాపం ఉంటుంది. పాపము నిన్ను వాక్యము నుంచి దూరము చేస్తుంది, వాక్యము నిన్ను పాపము నుండి దూరం చేస్తుంది. నువ్వు ఒకవేళ పాపం నీ లోపల ఉంటే వాక్యం దగ్గరికి నువ్వు రాలేవు. అదే వాక్యము నీ లోపల ఉంటే పాపము నీ దగ్గరికి ఎంత మాత్రం కూడా అది రాలేదు. ఎందుకంటే వాక్యము దేవుడు అన్నాడు అది అగ్ని వంటిది అన్నాడు. కాబట్టి నీ దగ్గరకు వచ్చే అపవిత్రతను అంతటినీ కూడా దేవుని యొక్క వాక్యం ఏం చేస్తుందంట, అగ్ని, కాబట్టి అది కాల్చేస్తుంది అన్నాడు దేవుడు. అందుకే ప్రతి క్షణము కూడా దేనికి మనము చోటు ఇవ్వాలి అంటే పరిశుద్ధమైన దేవుని యొక్క వాక్యానికి మనము చోటు ఇవ్వాలి. అది పరిశుద్ధమైనది కాబట్టి అది మనలో ఉన్నప్పుడు మనం కూడా పరిశుద్ధంగా జీవించడానికి దేవుని వాక్యం మనకి సహాయం చేస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి మొదటిగా దేని విషయంలో మనం పరీక్షించబడతాం, హోలీనెస్ అంటే పరిశుద్ధత విషయంలో మనము పరీక్షించబడతాము. ఇక్కడ మన లేఖనంలో చూసుకుంటే యోబు గ్రంథము 31వ అధ్యాయము 1వ వచనం చూసుకుందాం. ఈ యొక్క యోబు ఒక మంచి నిబంధన చేసుకున్నాడంటే ఏంటిదంటే, నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని, నేను కన్యకను ఎలాగూ నేను చూచుదును. ఈరోజు చాలా సార్లు కూడా రోడ్డు మీదకి వెళ్తున్నప్పుడు చాలా మంది మనుషులు మనకు కనబడుతుంటారు కదా. చాలా సార్లు పెళ్ళైనటువంటి వాళ్ళు కూడా ఏం చేస్తారు, పెళ్ళైన వాళ్ళు కూడా ఒకసారి ఒక తమ్ముడు వచ్చినప్పుడు చెప్తున్నాడు వాళ్ళ భార్యతో చాలా కష్టపడుతున్నాడు. కాబట్టి ఒక అందమైనటువంటి స్త్రీ ఎవరైనా కనబడితే అయ్యో ఈమె నాకు భార్యగా ఎందుకు కాలేదనుకుంటాడంట. నేను అన్నాను ఎంత తప్పది, నీకు వివాహం అయింది, నీకు ఆ తర్వాత ఒక కుమారుడు కూడా పుట్టాడు. పుట్టిన తర్వాత ఏదో ఒక స్త్రీని చూసి ఆమె అందంగా ఉంది, చాలా ప్రేమగా మాట్లాడుతుంది, ఈమె నా భార్య. నేను అన్న ఒకవేళ నీకు ఆమె భార్య అయితే ఆమె నీకు నీ దగ్గరకు వచ్చి గయ్యాలిగా మారొచ్చేమో, నీ దగ్గరకు వచ్చిన తర్వాత వ్యతిరేకంగా మారొచ్చేమో. ఎన్నడూ కూడా ఒక స్త్రీని వివాహమైన వాళ్ళైనా వివాహము కాని వాళ్ళైనా సరే యోబు యొక్క ఆ విధానము, ఆ నీతి పాటించాలి. నేను నా కన్నులతో నిబంధన చేసుకున్నాను కాబట్టి నా భార్య కాకుండా ఇంకా వేరే ఏ స్త్రీ అయినా నేను అక్కగా చెల్లెగా పవిత్రమైన దృష్టితో నేను చూస్తాను, పవిత్రంగా నేను మాట్లాడతాను. కానీ ఆ స్త్రీ గురించి వ్యతిరేకంగా కానీ అపవిత్రంగా కానీ ఆ తర్వాత చిన్న చూపుగా కానీ నేను మాట్లాడను అని పురుషుడు తీర్మానం చేసుకొని, స్త్రీలు కూడా ఒకవేళ మీ పురుషుడు కొట్టే భర్త అయితే వేరే ఒక భర్త చాలా ప్రేమగా చూసుకుంటే అయ్యో ఈ కొట్టే భర్త కాకుండా వేరొకడు నాకు భర్తగా అయితే బాగున్నాను ఎన్నడూ కూడా మీ యొక్క హృదయంలో సైతము మీరు ఆలోచించకూడదు. ఎందుకంటే హృదయ పరిశోధకుడు యెహోవాయే. నీ హృదయంలో ఆలోచనలు ఎక్కడ పరుగులెత్తుతున్నాయి, ఎవరి వెనకాల నీ హృదయపు ఆలోచనలు పరుగులెత్తుతున్నాయి, ఎవరిని కావాలి అని వాంఛించి నీ హృదయం పరుగులెత్తుతుందో నీ ఆలోచనలు అన్నిటినీ కూడా యేసుక్రీస్తు ప్రభు పరిశోధించే దేవుడు. కాబట్టి ఎన్నడూ కూడా నీకు ఇవ్వబడిన ప్రతి పురుషుడి గురించి, నీకు ఇవ్వబడిన భర్తల గురించి వ్యతిరేకమైన దురాలోచన రానివద్దు. నీకు ఇవ్వబడిన భార్యను గురించి పురుషుడు హృదయంలో ఎంత మాత్రం కూడా దురాలోచన అనేది రాకూడదు. హల్లెలూయా. హల్లెలూయా. పురుషుడు ఎవరిని చూసినా ఎట్లా చూడాలి, భార్య తప్ప మిగతా వాళ్ళందరూ ఎట్లా చూడాలి, ఎట్లా చూడాలి, ఈమె నాకు భార్య అయితే బాగుంది, చూసిన ప్రతి ఒక్కరు ఈమె నాకు భార్య అయితే బాగుంది అనుకోవచ్చా?
అనుకోవచ్చా? అనుకోకూడదు. ఏం చేయాలి? అక్క చెల్లెగా పవిత్రమైన దృష్టితో చూడాలి, పవిత్రంగా నీ మాటలు ఉండాలి వాళ్ళ విషయంలో. స్త్రీలు ఏం చేయాలి? ఏ పురుషుని చూసినా కూడా భర్తని తప్ప మిగతా వాళ్ళందరినీ కూడా ఎట్లా చూడాలి? అన్న తమ్ముళ్ళగా చూడాలి. కానీ వ్యతిరేకమైన తలంపు ఎంత మాత్రం కూడా రాకుండా జాగ్రత్త పడాలి. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైనా? కాబట్టి మొదటి పాయింట్ లో దేవుడు ఎందుకు పరిశోధిస్తాడంట? పరిశుద్ధత విషయంలో ఆయన చాలా స్ట్రిక్ట్ గా మనల్ని పరీక్షిస్తాడు. కాబట్టి స్ట్రిక్ట్ గా పరీక్షించిన దేవుడు విడిచిపెడతాడు. అంటే ఒకవేళ నువ్వు ఫెయిల్ అయిపోయినా కూడా మళ్ళీ ఎగ్జామ్ లో ఎట్లా సప్లిమెంటరీ ఉంటుందో అతను ఆ పరిస్థితిని జయించే వరకు కూడా దేవుడు నిన్ను పరీక్షిస్తూనే ఉంటాడు. దేవుడు నీకు ఎగ్జామ్ పెడుతూనే ఉంటాడు. ఎగ్జామ్ పెట్టినంత మాత్రాన నువ్వు ఏదో ఇన్సల్ట్ గా ఫీల్ అవడం కాదు, కానీ నువ్వు దాన్ని జయించాలి అనేది దేవుడి యొక్క ఉద్దేశము. హల్లెలూయా. అర్థమైంది? ఈ రోజు నువ్వు ఒకసారి ఓడిపోతే చేతులు ఎత్తేది, కానీ యేసుక్రీస్తు ప్రభు జయించిన దేవుడు కాబట్టి ఒకవేళ నువ్వు తెలియక పాపంలో జారిపోయినా వెంటనే నువ్వు దావీదులాగా, ప్రభువా నేను పాపము చేశాను, ఇది చేయకూడదని తెలిసి నేను చేశాను, ఇది మాట్లాడకూడదని తెలిసి మాట్లాడాను, ఈ క్రియ చేయకూడదని తెలిసి కూడా ఈ క్రియ చేశాను, ఇలాంటి దురాలోచనలు ఆలోచించకూడదని తెలిసి కూడా ఇలాంటి దురాలోచనలకి నేను చోటు ఇచ్చాను ప్రభువా అని ఎక్కడైతే నువ్వు పరిశుద్ధత విషయంలో నువ్వు మాటలో కానీ క్రియలో కానీ తలంపుల్లో కానీ ప్రవర్తనలో కానీ ఎక్కడ జారిపోయినా కూడా ఇక నేను యేసయ్య దగ్గరికి రావడం వృధానే అనుకోవద్దు. కానీ ఎప్పుడు కూడా చెయ్యి చాపి ధైర్యపరిచి లేవనెత్తే యేసు మనకున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలంట? ఆయన సహాయము కోరాలి. ప్రభువా ఈసారి నేను జారిపోయాను, కానీ ఇంకొకసారి నేను నీ కొరకు నిలబడాలి ప్రభువా, ఎంత మాత్రం నేను జారిపోకుండా నన్ను బలపరచమని ఎప్పుడైతే నువ్వు దేవుని సహాయం అడుగుతావో ఆయన పడిపోయిన వారిని ఉద్ధరించేటువంటి దేవుడు. కాబట్టి నువ్వు నిజంగా యథార్థంగా నేను యేసు కొరకు బ్రతకాలి, పరిశుద్ధంగా బ్రతకాలి అని నీకు ఆరాటం ఉన్నట్లయితే నిలబెట్టడానికి యేసు ఎప్పుడు కూడా సిద్ధమే. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క బిడ్డలు ఎప్పుడు కూడా దేని కొరకు వాంఛ కలిగి ఉండాలంటే పరిశుద్ధంగా జీవించుట కొరకు వాంఛ కలిగి ఉండాలి. యేసే భూమిలో జీవించినప్పుడు ఆయన కూడా మనలాగే అనేకమైన శోధనలు ఆవరించి ఉన్నప్పటికీ కూడా ఆయన మాటలో పాపము చేయలేదు, ఆయన క్రియలో పాపము చేయలేదు, ఆయన తలంపులో ఆయన ఆలోచనలో కూడా ఆయన ఎక్కడ కూడా పాపము చేయలేదు. కానీ పరిశోధించేటువంటి తండ్రికి అతను ఆయన నమ్మకముగా జీవించాడు. హల్లెలూయా. ఈ రోజు యోబు అంటాడు, నా కళ్ళతో నేను నిబంధన చేసుకున్నాను, ఈ రోజు నీ అవయవాలతో నువ్వు నిబంధన చేసుకోవాలి ప్రభువా, ఇదిగో నా అవయవాలతో నేను నిబంధన చేసుకుంటున్నాను ఆయన, ఏ అవయవంతో కూడా నేను పాపము చేయను, ఏ అవయవంతో కూడా నీకు వ్యతిరేకంగా నేను లేవను క్రియ జరిగించను ప్రభువా, నన్ను క్షమించు, నన్ను నేను నీకు ప్రతిష్ఠించుకుంటున్నాను, నన్ను నేను నీకు రీడెడికేట్ చేసుకుంటున్నాను అని యోబులాగా నువ్వు ఎప్పుడైతే నిబంధన చేసుకుంటావో నిబంధనలో బలం ఉన్నది. మనం నిబంధన ప్రజలం కాబట్టి ఎప్పుడు కూడా మనము నిబంధన చేసుకుంటూనే ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత యోసేపు గురించి మనం చూసుకుంటే పోతీఫరు ఇంట్లో పోతీఫరు యొక్క భార్య ఎప్పుడైతే యోసేపుని పాపము చేయడానికి బలవంతం చేస్తూ ఉన్నదో ఆ సమయంలో ఇంట్లో ఎవ్వరూ లేనటువంటి ఆ సమయం అయినప్పటికీ కూడా యోసేపు ఏం చేశాడంట? పాపము చేయకుండా అక్కడి నుంచి పారిపోయాడు. ఏంటిది తనని అక్కడ పారిపోవడానికి ప్రేరేపించింది ఏంటిది అంటే యోసేపు తన యొక్క జీవితంలో పరిశుద్ధతకి ఏం చేశాడంట? మొదటి ప్లేస్ ఇచ్చాడు. తన యొక్క జీవితంలో దేవుని వల్ల భయము కలిగి ఉండడానికి నేర్చుకున్నాడు. కాబట్టి తను ఒంటరి ఉన్నటువంటి ఆ పరిస్థితుల్లో తన దగ్గర తల్లిదండ్రులు లేరు, తన దగ్గర ఎవరు కూడా లేరు, పోతీఫరు కూడా లేరు, ఎవరు లేరు. కానీ అట్లాంటి ఒంటరి సమయంలో సైతము ఈ యొక్క యోసేపు పాపము చేయలేకపోవడానికి కారణం ఏంటంటే అతను దేవుడి వల్ల భయభక్తులు కలిగిన వాడు. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా యందు భయభక్తులు కలిగిన చెడుతనమును అసహించుకోండి. నిజంగా దేవుని వల్ల నీకు భయము భక్తి ఉంటే నువ్వు చెడుతనాన్ని ఏం చేస్తావు? నువ్వు అసహించుకుంటావు. దానికి ఎంత మాత్రం నువ్వు సహకరించవు, దానికి ఎంత మాత్రం నువ్వు చోటివ్వవు, అది చేసే వారితో కూడా నువ్వు ఎంత మాత్రం కూడా సమ్మతించడానికి అవకాశం ఉండదు. హల్లెలూయా. ఈ యోసేపు దేవుని వల్ల భయభక్తులు కలిగిన వాడు కాబట్టి ఆ పోతీఫరు భార్య ప్రతిరోజు కూడా పాపము చేయడానికి తనతో మాట్లాడుతూ ఉన్నప్పటికీ కూడా యోసేపు అంటాడు, ఇదిగో నేను దేవునికి విరోధంగా నేను ఈ దుష్కార్యం నేను ఎట్లాగా చేస్తాను అని చెప్పి అక్కడి నుంచి తను పారిపోయినాడు. హల్లెలూయా. ఈ రోజు దేవుడు ఏం కోరుతున్నాడంటే ఎందుకు ఈ శోధనలు మనకి వస్తాయి అంటే మన పరిశుద్ధత లెవెల్ ఎంతో పరీక్షించడానికి దేవుడు ఏం చేస్తాడంటే అనేకమైనటువంటి పరిస్థితులలో మనల్ని అయినా పుట్టలు వేస్తూ ఉంటాడు. అయితే పాపము చేయడానికి ప్రేరేపించేది ఈ యొక్క శోధన. అంటే మనల్ని పరిశుద్ధత నుంచి తప్పించడానికి సాతాను ద్వారా
అనుగ్రహించబడేదే ఈ యొక్క శోధన. అంటే సాతాను ద్వారా వచ్చేదాన్ని టెంప్టేషన్ అంటారు, యేసుక్రీస్తు ద్వారా వచ్చేదాన్ని టెస్టింగ్ అంటారు. అయితే ఈ టెంప్టేషన్ ఎప్పుడు ఎందుకు వస్తుంది అంటే మనల్ని పరిశుద్ధత నుంచి ఏం చేయడానికి, తొలగించడానికి, పరిశుద్ధత నుంచి తొలగించడానికి వస్తుంది. చాలా మంది కూడా సినిమాలు మానుకుంటారు, కానీ వాళ్ళకి ఇష్టమైన సినిమా రాగానే ఏమైతుంది, వీళ్ళకి ఏమైతుంది, అదేంటి సాతాను టెంప్ట్ చేస్తున్నాడు, ఏం పర్లేదు చూడు, ఇది ఒక్కసారి చూడు, మళ్ళీ ఈ సినిమా మిస్ అయ్యావంటే మళ్ళీ వస్తుందో రాదు. ఇంట్లో వచ్చినప్పుడే థియేటర్కి వెళ్ళకుండానే ఇంట్లో వచ్చింది కాబట్టి చప్పుడు చేయకుండా నువ్వేం చేయి, సినిమా తలుపు వేసుకొని చూడు. అట్లా జాగ్రత్తగా ఉండాలంటే ప్రతి క్షణం కూడా సాతాను ఏం చేస్తాడంటే ఈ యొక్క దేవుని యొక్క బిడ్డలు పరిశుద్ధత నుంచి తప్పిపోతే దేవునికి కోపం వస్తుంది. కాబట్టి దేవుని కోపం మనిషి మీద రావాలి అంటే వాడు ఎట్లాగా శోధిస్తాడంటే పాపము చేయడానికి వాళ్ళని చాలా సార్లు కూడా ప్రేరేపిస్తుంటాడు. ఎప్పటివరకు వాడు ప్రేరేపిస్తాడంటే నువ్వు చివరికి పాపంలో పడేంత వరకు కూడా ప్రేరేపిస్తాడు వాడైతే. నువ్వేం చేయాలంటే ప్రతి క్షణము కూడా నువ్వు శోధనలో ప్రవేశించకుండా దేవుడు ఏమన్నాడు, మెలుగు కలిగి నువ్వు ప్రార్థన చేసుకోవాలి. హల్లెలూయా. శోధకుడైనటువంటి అపవాది ఎవరి ద్వారా నిన్ను శోధిస్తాడో తెలియదు, ఎవరి ద్వారా నేను మరులు కలుపుతాడో తెలియదు. కాబట్టి ఆ మంచి స్నేహితుడు అనుకున్నావు, కానీ ఒకవేళ ఆ స్నేహితుడి ద్వారా నీకు శోధన రావచ్చు, ఆ స్నేహితుల ద్వారా నీకు శోధన రావచ్చు, నీ ఇంట్లో ఉన్న వాళ్ళ ద్వారా నీకు శోధన రావచ్చు, ఏ విధంగా శోధన రావచ్చు. అయితే ఆ శోధనలో నువ్వు పడిపోకుండా నువ్వు జాగ్రత్తగా ఉండి జయించాలంటే దేవుడు ఏమన్నాడు, ఆ శోధనలో రాకమునిపే, ఆ శోధనలో ఎంటర్ కాకమునిపే నువ్వేం చేయాలంటే మెలుగు కలిగి ప్రార్థన చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. నేను శోధనలో ఎంత మాత్రం కూడా పడకూడదు అని ఆరాటం నీకుంటే నువ్వేం చేయాలంటే ప్రతి క్షణము కూడా మెలుగు కలిగి నువ్వు ప్రార్థన చేయాలి. శోధనలో ప్రవేశించకుండా ప్రార్థన చేస్తే ఈ ప్రార్థన ఏం చేస్తుంది అంటే ఆ శోధనలో ఎట్లా తప్పించుకోవాలో అది నీకు సహాయం చేస్తుంది. హల్లెలూయా. ప్రార్థించడం అంటే దేవుడితో సహవాసము చేయడము. దేవుడితో మాట్లాడుతున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు, ఇదిగో ఫలానా వైపు నుంచి నీకు శోధన వస్తుంది, జాగ్రత్త అని దేవుడు ఏం చేస్తాడంట, ఆయన సిగ్నల్ ఇస్తాడు. ఇచ్చినప్పుడు మనం ఏం చేయగలుగుతాం, అక్కడి నుంచి మనము తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తే నువ్వు పరిశుద్ధతని కాపాడుకుంటావు. హల్లెలూయా. ఆ తర్వాత రెండవదిగా వాక్యం అనే హృదయంలో ఉంటే యవ్వనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకుందరు, వాక్యము చేతనే కదా అంటాడు దావీదు భక్తుడు. అంటే రెండవదిగా మొదటిది ప్రార్థన. శోధనలో పడ్డ తర్వాత ప్రార్థన కాదు. ఎప్పుడు చేయాలి ప్రార్థన? శోధనలో పడకముందే ప్రార్థన చేయాలి. అర్థమైందా? పడిపోయిన తర్వాత ఏం చేయాలి, ఏడుపు తప్ప. అందుకే పడకుండానే దేవుడు అంటుండు ప్రార్థన చేయాలి. రెండవదిగా ఏం చేయాలంటే వాక్యం అనే హృదయంలో భద్రం చేసుకోవాలి. ఎందుకంటే ఈ వాక్యము మనిషిని ఏం చేస్తుందంట, పరిశుద్ధపరుస్తుంది, వారి నడతల్ని శుద్ధపరచుకునేటట్టు సహాయం చేస్తుంది. కాబట్టి రెండవదిగా వాక్యం అనేది ఖచ్చితంగా మన హృదయంలో ఎప్పుడు కూడా మనం నింపుకోవాలి. కడుపు కొంచెం ఖాళీ అయితే వెంటనే మనం ఎట్లా నింపుకుంటామో హృదయంలో కూడా దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా మనము నింపుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ రోజు మనం ఎట్లున్నారంటే యేసు ప్రభు అన్ని విషయాల్లో శోధించబడినా కూడా ఆయన పాపము లేని వానిగా పరిశుద్ధంగా ఎట్లా తాను కాపాడుకొని జీవించాడు, అట్లాగే మనం ఏం చేయాలంటే దేవుని కొరకు నేను జీవించాలి. ఆయన తన రక్తమంతా ధారపోసి నన్ను కొన్నాడు కాబట్టి నేను యేసు కొరకు బ్రతకాలి అనేటువంటి తీర్మానం మనలో ఉన్నప్పుడు పరిశుద్ధత మొదటిగా మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. హల్లెలూయా. ఈ లోకము చాలా భయంకరంగా ఉంది. రకరకాల పాపము చేయడానికి సోర్సెస్ చాలా ఉన్నాయి. ఈ లోకంలో సోర్సెస్ చాలా ఉన్నాయి. ఈ రోజు చేతిలో నెట్టి పెట్టాడు సాతాను. ఏంటంటే నీ చేతిలోనే ఉంది ప్రపంచం అంతా కూడా. ఎక్కడికి నువ్వు పోక్కర్లేదు ప్రయాసపడి డబ్బులు ఖర్చు పెట్టి, కానీ నీ చేతిలో నెట్టి పెట్టి వాడు అనేకమైనటువంటి పాపాలకి కారణముగా చూపిస్తున్నటువంటి దృశ్యాలు ఎన్నో. ఈ రోజు అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. వాయు వరుసలు లేకుండా భయంకరమైన విచ్చలవిడిగా పాపం జరుగుతుంది ఈ లోకంలో. ఎందుకంటే యేసు త్వరగా రాబోతున్నాడు. సాతాను వాడికి సమయం కొంచెమే అని తెలిసి వాడు గర్జిస్తున్నాడు. ఎంతమందినైతే అంతమందిని నేను క్రీస్తు నుంచి వేరుపరచాలి, క్రీస్తు నుంచి వాళ్ళని తొలగించాలని అనేక విధాలుగా వాడు ప్రయాస పడుతున్నప్పుడు నువ్వు నేను కూడా దేవుని కొరకు జీవించడానికి జాగ్రత్త కలిగి ఉండాలి, ప్రయాస పడాలి. హల్లెలూయా. ఆ తర్వాత ఈ యొక్క యోసేపు రెండోదిగా యోబును చూసుకుంటే యోబేమన్నా నా కళ్ళతో నేను నిబంధన చేసుకున్నాను, కన్యకను నేను ఎలాగూ చూచుదును. మూడవదిగా యోసేపు అన్ని ఎవ్వరు లేకపోయినా పాపము చేసే పరిస్థితి ఉన్నా కూడా అతను ఏం చేయలేదంటే పాపానికి ఎంత మాత్రము లొంగిపోలేదు, కానీ అక్కడి నుంచి తప్పించుకొని యేసుని ఎంత ప్రేమిస్తున్నాడు అనేది తను ప్రత్యక్షపరచగలిగినాడు తన జీవితంలో. మన జీవితంలో దేవుణ్ణి ఎంత ప్రేమిస్తున్నామో అని మనం ఎట్లా చూపగలుగుతామంటే మొదటిగా మన పరిశుద్ధత విషయంలో ఎట్లా
ఉండాలంట? జాగ్రత్త కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మొదటిగా పరిశుద్ధత విషయంలో పరిశోధించబడతాం. రెండోదిగా మనం చూసుకున్నాం యోబు గ్రంథం 1వ అధ్యాయం 20వ వచనం. ఇక్కడ మనం చూసుకుంటే రెండోదిగా దేవుడు ఎందులో మనల్ని పరీక్షిస్తాడంటే, రెండోది దేవుడిని ప్రేమించే విషయంలో దేవుడు మనల్ని ఖచ్చితంగా ఆయన పరీక్షిస్తాడు. రెండోది మనం చూసుకుంటే ఈ యోబు అక్కడ ఉన్న ఊజు దేశం అంతట్లో కూడా యోబు బహు ధనికుడైనటువంటి వాడు. అతనికి గొడ్ల ఆస్తి ఉంది, గొర్రెల ఆస్తి ఉంది, అనేకమైనటువంటి పని వాళ్ళు ఉన్నారు, దాసీలు ఉన్నారు, ఒంటెలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వాడి యొక్క యోబు. ఆ తర్వాత యోబు గురించి దేవుడు పలుకుతున్న సాక్ష్యం ఏంటిదంటే, యోబు యథార్థవర్తనుడు, ఆ తర్వాత దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని అసహించుకున్నటువంటి వాడు అని. ఆ తర్వాత ఈ యొక్క యోబు ఇంకెట్లాంటి వాడంట? అన్ని విషయాల్లో కూడా నమ్మకమైనటువంటి ఇట్లాంటి మంచి క్వాలిటీస్ కలిగినటువంటి ఈ యొక్క యోబు ఒకసారి ఏం చేయబడ్డాడంట? పరీక్షించబడ్డాడు. ప్రతి రోజు కూడా గుర్తుపెట్టుకోవాలి క్రైస్తవుడు ఏంటంటే, ప్రతి దినము కూడా దేవుడు నన్ను ఏదో ఒక కోణంలో ఖచ్చితంగా ఆయన నన్ను పరీక్షిస్తూనే ఉంటాడు. కాబట్టి ఈ పరీక్షలో ఉన్న నేను ఖచ్చితంగా ఈ పరీక్ష పాస్ అవ్వాలి అన్నట్టుగా చేస్తామా? ఫెయిల్ అయినా పర్వాలేదు, ఎందుకంటే నెక్స్ట్ టైం కూర్చోవచ్చు అనుకుంటావా? ఎట్లా ఉండాలి? ఎగ్జామ్ రాసేవాడికి స్పిరిట్ ఎట్లా ఉండాలంటే, నేను ఖచ్చితంగా ఇప్పుడు నేను క్లియర్ చేసేసేయాలి. నెక్స్ట్ అటెంప్ట్ ఉంటుంది కానీ అనుకునేవాడు ఎవరంటే సోమరి. నెక్స్ట్ అటెంప్ట్ ఉంది కానీ అప్పుడు చదువుకోవచ్చు అనుకునేవాడు ఏంటంటే నిర్లక్ష్యమైన జీవితం కలిగినటువంటి వాడు కదా. ఈ నెక్స్ట్ అటెంప్ట్ వరకు ఏమైపోతుంది? ఫస్ట్ అటెంప్ట్ కి నెక్స్ట్ అటెంప్ట్ కి మధ్యలో టైం వేస్ట్ కదా. అందుకే నేను ఎట్లా ఉండాలంటే, నేను ఇప్పుడే పాస్ అవ్వాలి అనేటువంటి ఆ జీవితంలో ప్రయత్నం చేస్తే తప్పకుండా దేవుడు జయమిస్తాడు. రెండోదిగా దేవుని ఎడల మనుషుల ఎడల మన ప్రేమలో దేవుడు ఖచ్చితంగా మనల్ని పరీక్షిస్తాడు. అయితే ఇవన్నీ ఆస్తి కలిగినటువంటి యోగుకి హఠాత్తుగా ఏమైనా తనకి 10 మంది పిల్లలు కూడా ఉన్నారు కదా. ఉన్నారా లేదా? 7 కుమారులు 3 కుమార్తెలు ఉన్నారు. అయితే ఇంతగా అన్ని రంగాలు ఎక్కడ చూసినా యోగుకి కొగవ అంటూ లేదు తన జీవితంలో. అట్లాంటి సమయంలో ఈ యొక్క సాతాను ఏం చేశాడంటే, అన్ని కలిగినటువంటి యోగు అన్ని తీసేస్తే అప్పుడు దేవుణ్ణి మొక్క మీదనే దూషించి దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళిపోతాడు ఈ యోగు అనుకున్నాడు. అందుకే నువ్వు చెప్తున్నాను, ఈ రోజు నువ్వు పరిశుద్ధంగా ఉంటే వాడు ఎంత మాత్రం కూడా ఓర్చుకోలేడు. ఎందుకంటే పరిశుద్ధత లేకుండా దేవుణ్ణి ఎవ్వరు కూడా చూడలేరు. నీ లోపల పరిశుద్ధత లేకపోతే, నీ జీవితం పరిశుద్ధమైనది కాకపోతే, పరలోక రాజ్యం పరిశుద్ధులైన దేవుడు ఉండే స్థలమైన పరలోక రాజ్యానికి కూడా అపవిత్రులు ఎంత మాత్రం కూడా ప్రవేశించడానికి వీలు లేదు. కాబట్టి యేసు రక్తంలో కడగబడి పరిశుద్ధపరచబడిన మనము ప్రతి దినం కూడా వచ్చేటువంటి శోధనలో జాగ్రత్తగా మనల్ని మనం కాపాడుకుంటూ పరిశుద్ధతను మనం సంపూర్తి చేసుకోవాలి, కంప్లీట్ చేసుకోవాలి. హల్లెలూయా. ఆ తర్వాత రెండోదిగా దేవుని ఎడల ప్రేమ విషయంలో నువ్వు ఎంత దేవుడిని ప్రేమిస్తున్నావు అనేది కూడా దేవుడు పరీక్షిస్తాడు. ఇచ్చిన వాడిని ప్రేమిస్తున్నావా, ఇచ్చిన వాడు ఇచ్చినటువంటి వాటిని నువ్వు ప్రేమిస్తున్నావు అని కూడా దేవుడు ఖచ్చితంగా పరీక్షిస్తాడు. దేవుడు నీకు ఆరోగ్యం ఇచ్చాడు కదా అని ఆరోగ్యం ఇచ్చినందుకు దేవుడిని ప్రేమిస్తే గొప్ప కాదు, కానీ నీ అనారోగ్యపు వేళ కూడా నువ్వు దేవుడిని ఏం చేయాలి? ప్రేమించాలి. దేవుడు నీకు ఆస్తి ఇచ్చినందుకు దేవుడిని స్తుతించి ప్రేమించడం కాదు, కానీ నీకు ఆస్తిని తీసివేసినప్పుడు కూడా నువ్వు ఏం చేయాలి? దేవుణ్ణి ప్రేమించాలి. దేవుడు కోరుతాడంటే అన్ని సమయాల్లో కూడా, ఉన్నప్పుడు లేనప్పుడు కూడా నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావా, లేదంటే నీ ప్రేమ పాళ్ళు అనేది లెవెల్స్ అనేది తగ్గిపోయినాయా? ఈ రోజు నువ్వు జాగ్రత్తగా నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. నీ యొక్క పరిశుద్ధత లెవెల్ తగ్గిపోయిందా? నీ ప్రేమ లెవెల్ తగ్గిపోయిందా? లేదంటే ఈ యొక్క పరిశోధన కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు లెవెల్స్ పెరిగినాయా, లెవెల్స్ తగ్గినాయా? చాలా మంది ఏం చేస్తారు, డాక్టర్స్ బ్లడ్ ప్లేట్లెట్స్ లెవెల్స్ తగ్గిపోయినాయి కదా. అప్పుడు చెప్తుంటారు డాక్టర్, ఎన్నో బ్లడ్ లెవెల్ తగ్గిపోయింది, హిమోగ్లోబిన్ లెవెల్ తగ్గిపోయింది. తగ్గిపోతే ఏమొస్తుంది? మనిషి దేవులో ఏమైనా అనారోగ్యం వస్తుంది కదా. ఈ రోజు మనం ఆత్మీయంగా ఈ లెవెల్స్ తగ్గకుండా లెవెల్స్ ప్రతిసారి కూడా పెరిగేటట్టే మనం చూసుకోవాలి. హల్లెలూయా. అయితే ఇక్కడ ప్రేమ విషయంలో చూస్తే ఈ యోగు అన్ని కూడా ఒకసారి హఠాత్తుగా పోయినాయి. అన్ని పోయినాయి ఒకటేసారి పోయింది. ఆ తర్వాత పిల్లలు కూడా ఒకటే రోజు 10 మంది పిల్లలు కూడా చనిపోయారు. అట్లాంటి సమయంలో దేవుని యొక్క భయభక్తులు కలిగిన యోగు, దేవుణ్ణి ప్రేమించినటువంటి యోగు, చెడుతనాన్ని అసహించుకున్నటువంటి యొక్క యోగు గురించి రాయబడుతుంది. అతను అన్ని పోయిన తర్వాత అతను ఏం చేశాడంటే బూడిదలో పడి సాగిలపడి దేవునికి నమస్కారం చేశాడంట. హల్లెలూయా. నమస్కారం ఎవరైనా చేస్తారు? అన్ని పోతే
చేస్తారా? కానీ యోగు చేశాడు, నమస్కారం చేసి అంటున్నాడు, నేను తల్లి గర్భంలో నుండి దిగంబరిగా వచ్చాను, దిగంబరిగానే నేను వెళ్తాను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, ఆయన నామమునకే స్తుతి కలుగునుగా. కానీ దేవుని స్తుతించాడంట, నోటి మాటతో అతడు ఇంత మాత్రం కూడా తప్పిపోలేదంట. హల్లెలూయా. పాపము చేయలేదంట. అంటే ఇక్కడ దేవుడు ఇక్కడ పరీక్షిస్తున్నాడు, సాతాను శోధిస్తున్నాడు. ఒకటి గుర్తుపెట్టుకొని, దేవుడు పరీక్షించే సమయము, సాతాను కూడా శోధించే సమయము. దేవుడు ఎందుకు పరీక్షిస్తాడంటే నువ్వు లెవెల్లో ఇంకా ఎక్కువ ముందుకెళ్ళాలని. సాతాను ఎందుకు శోధిస్తాడంటే ఉన్న లెవెల్లో నుంచి నువ్వు ఇంకా దిగజారాలని. అర్థమైందా? దేవుడు ఎందుకు పరీక్షిస్తాడు? ఎందుకు పరీక్షిస్తాడు? ఉన్న లెవెల్. ఒకవేళ 2% పరిశుద్ధత ఉంటే నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? 4% వెళ్ళాలి కదా. అట్లాగా దేవుడు పరీక్షించేది ఎప్పుడు? ఎందుకంటే మనం లెవెల్ పెరగడానికి. సాతాను శోధించేది ఎందుకు? మనం లెవెల్ తగ్గిపోయి జీరోకి రావడానికి, దేవుడి నామానికి అవమానకరంగా ఉండడానికి వాడు చేస్తున్నాడు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలైతే ఇక్కడ యోబు దేవుని చేత పరీక్షించబడుతున్నాడు, సాతాను చేత శోధించబడుతున్నాడు. అయితే ఇక్కడ యోబు సనుగుతాడా? సనిగి ఇక్కడ దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళిపోతాడా? దూషించి దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళిపోతాడా? లేదు అంటే దేవుణ్ణి గట్టిగా హత్తుకొని జీవిస్తాడా అనేటువంటి ఆ పరీక్ష వచ్చినప్పుడు దేవుడు సాక్ష్యం చెప్తున్నాడు అపవాదితో. ఏంటంటే నువ్వు ఏమి చేసినా సరే యోబు ఎంత మాత్రం కూడా నన్ను విడిచిపెట్టాడు. హల్లెలూయా. దేవునికి యోబు మీద ఎంత నమ్మకం చూడండి. ఏమి తీసేసినా సరే యోబు ఎంత మాత్రం కూడా నన్ను విడిచిపెట్టాడు అని దేవుడు యోబుని నమ్మినాడు. ఈరోజు మనం ఆలోచన చేయాలి, దేవుడు యోబుని నమ్మినట్టుగా మనల్ని నమ్మగలుగుతున్నాడా? మన గురించి దేవుడు అపవాదితో సవాల్ చేయగలుగుతున్నాడా? ఇదిగో నా బిడ్డ ఇట్లాంటి వాడు, నా బిడ్డ ఇట్లాంటివి, నువ్వు ఏం చేసినా సరే వాళ్ళు ఎంత మాత్రం కూడా నన్ను విడిచిపెట్టారు, నా ప్రేమ నుంచి దూరము కారు, కానీ నన్ను హత్తుకొని జీవిస్తారు అని పలకగలిగేటువంటి స్థాయిలో ఉన్నామా లేదా నేను చూసుకోవాలి. అన్ని పోయిన తర్వాత, పిల్లలు కూడా పోయిన తర్వాత యోబు దూషించలేదు. ఈరోజు ఒకసారి ఆలోచన చేయి. ఇప్పుడు ఏదైనా ఒక్కసారి నువ్వు అడిగిన దానికి ప్రత్యుత్తరం ఇవ్వకపోతే, నువ్వు అడిగినటువంటి ఆశీర్వాదం ఇవ్వకపోతేనే దేవుడు నాకు ఏం చేశాడు, దేవుడు ఎక్కడున్నాడు, దేవుడు నా ప్రార్థన వినట్లేదు అని ఇష్టం వచ్చినట్టుగా దూషిస్తున్నావు, దేవుడిని వ్యతిరేకిస్తున్నావు. దేవుడు నీ ఎడల చూపినటువంటి ప్రేమ కూడా మర్చిపోయి కృతజ్ఞతలు చెల్లించకుండా వ్యతిరేకంగా నువ్వు చాలాసార్లు మాట్లాడిన అనుభవం నీకుండేమో. కానీ యోబు అన్ని పోయినా కూడా నోరెత్తి దేవుడు నాకు అన్యాయం చేశాడని నయోమి పలికినట్టుగా యోబు పలకలేదు. కానీ దానికి ప్రతిగా ఏం చేశాడంట? యెహోవా నామమునకు స్తుతి కలుగునుగా కానీ దేవుని స్తుతించాడు. హల్లెలూయా. ఈ రోజు ప్రతి సమయంలో కూడా మనం ఏం చేయాలంట? దేవుని స్తుతించాలి. దేవుడు నాకు ఏమిచ్చినా ఇవ్వకపోయినా ఆయన తన రక్తాన్ని ఏం చేశాడు? నా కొరకు ధారపోసాడు. నన్ను ప్రేమించి ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు. నన్ను పరలోక రాజ్యానికి పాత్రురాలుగా చేయడానికి ఆయన నా పాపపు శిక్ష ఆయన మీద తీసుకున్నాడు. ఈ బలియాగం గురించినటువంటి ఆయన శిలువలో చూపించినటువంటి ఆ ఉన్నతమైన ప్రేమ మనకి నిజంగా అర్థమైతే ఇచ్చిన వాడిని ప్రేమిస్తాం, కానీ ఇచ్చిన దానిని బట్టి ఇచ్చిన వాడిని ఎంత మాత్రం కూడా మనం ప్రేమించలేం. హల్లెలూయా. హల్లెలూయా. ఇచ్చిన వాడి మీద గురి నువ్వు నిలపాలి. నీ కొరకు రక్తం ఇచ్చిన వాని మీద నువ్వు గురి నిలపాలి. కానీ నాశనకరమైన గుంట నుండి నన్ను లేపెను, చికటగల ఊబి నుండి నన్ను పైకెత్తెను. నాశనకరమైన గుంట నుండి నన్ను లేపెను, చికటగల ఊబి నుండి నన్ను పైకెత్తెను. క్రీస్తనే బండపై నన్ను నిలువ
మనకి స్తోత్రం. దేవుని కృపచేత సహోదరి గ్రేస్ గారిచే రచించి స్వరకల్పన చేయబడిన 2 ఆడియో సిడీస్ రిలీజ్ చేయడం జరిగింది. మొదటిది నీ అపారమైన ప్రేమ, రెండవది నిబంధన రక్తము. ఈ సిడీస్ కావాల్సిన వారు సంప్రదించవలసిన మా చిరునామా ప్లాట్ నంబర్ 8, 27-64/9, ఆదర్శ్ నగర్, నేరెడ్మెట్, సికింద్రాబాద్ 5,56,000. కాంటాక్ట్ చేయవలసిన మా ఫోన్ నెంబర్స్ 9885903327, 8686523183. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించును గాక. ఆమేన్.